హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకిరామ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు మా చిన్న బాబుకి వచ్చేసి ఉయ్యాల ఫంక్షన్ అయితే చేస్తున్నాము, ఉయ్యాల వేస్తున్నాము. మా చెరి మమ్మీ 1 year అప్పుడు బర్త్డేకి బ్యానర్ చేయించాము. బ్యానర్ లో చూడండి ఎంత చక్కగా ఉంది. ఇంకా అందరం రెడీ అయిపోయాము, బాబుకి కూడా రెడీ చేస్తున్నాము. ఫస్ట్ రెడీ చేస్తే ఒకకి ఉండలేడు కాబట్టి అందుకని అందరం రెడీ అయిన తర్వాత లాస్ట్ లో బాబుకి అయితే రెడీ చేస్తున్నాము. దారం కట్టాలి, ఒత్తులున్నా లేదమ్మా, నువ్వు చూపెట్టి సర్దుకో సర్దుకో మేడం బిల్ల సర్దుకో నాను బయటకి దగ్గరికి ఎక్కేస్తాను. సరే సరే ఫోన్ అటు యూజ్ బ్రాస్ లైట్ ఏది చుంకి ఇక్కడ అమ్మా నా చెయ్యి పట్టుకో సైడ్కి బుక్ చేస్తాను పెట్టినప్పుడు. రండి రండి రండి. నొప్పులు నొప్పులు పాలు ఏమి కూర కానీ మరా ఏంటి పిల్లకి పట్టుకుంది. ఓ బాపా నేను వేసిన పూలు అమ్మాలిగా వండుతాను. ఊర్లో అట్లా వండలేడట, ఒక్క ఒక్క ఊర్లోనా గాలి రాదని సెలిపోండు. మేళము గట్ర పెట్టరా మీ ఊర్లో? మేళము గట్ర బ్యాండ్లు సాయంత్రం మేళం మేళం పట్టుకొని గుడికాడికి రారా? మా ఊర్లో 2 సార్లు కలిపి పెట్టినాను. ఇవన్నీ అక్కడికే అవసరం లేదు, అక్కడే అక్కడ అలా కొబ్బరికాయ చెట్టు కొనుక్కుంటే అయిపోయింది. చూడరా చూడు పిన్ని పట్టుకోరా ఉయ్యాల. సరేనా? నువ్వు కూడా చెప్పు. చూసారా పిన్ని పసుపు కుంకుమ తీసుకో పెద్దమ్మ. పేరు మీరు చెప్పండి. ఏం పెద్ద లేదట వచ్చేంతలో మరి ఇప్పుడు ఎక్కడికైనా అక్కడికి లేదు, అక్కడికి అయినాలు ఉంటాయి. గిన్నెలు గిన్నెడు చెప్పులా చెప్పండి. కిందకు దించుతావు కదా, గొద్దు మోపి గొద్దు మోపి అలా తొక్కడి తీయం.
ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దేవుడి దగ్గర అయితే ఉయ్యాల్లో వేస్తున్నారు. అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అనమాట, కులదైవము నీలమ్మ తల్లి అని మొక్కుకున్నారు. అందుకే ఇక్కడ ఉయ్యాల్లో వేసిన తర్వాత మళ్ళీ పాతపట్నం వెళ్తాం అనమాట. పాతపట్నం అమ్మవారి గుడిలో ఉయ్యాల్లో వేస్తాము. ఇంకా మా చెల్లి వాళ్ళ అత్త మామ వాళ్ళు చుట్టాలు అందరూ అక్కడికి వస్తారు. ఇక్కడైతే మా పెద్దమ్మలు ఇంకా మా పిన్ని కలిపి బాబుకి అయితే ఉయ్యాల్లో వేసేసారు. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి డ్యూటీలో ఉన్నారు, ఇంకా డ్యూటీ నుండి రాలేదు కాబట్టి ఫస్ట్ అయితే మాకైతే పేరు చెప్పమన్నారు అనమాట. నేను మా ఆయన అయితే పేరు అయితే చెప్పి ఏం పేరు అనేది ఉయ్యాల్లో వేసేటప్పుడు మీకు రివీల్ చేస్తాము. ఇంట్లో ఉయ్యాల లాస్ట్ లో వేస్తాం అనమాట. ఇంకా అప్పుడైతే రివీల్ చేస్తాం పేరు ఏంటి అనేది. పేరు వచ్చేసి బా అక్షరంతో పెట్టాలని చెప్పారనమాట. ఇంకా బా అక్షరంతో వెతికి ఇంకా దేవుళ్ళ పేరు కలిసేటట్టు పెట్టాము. ఆ పేరు ఏదో గెస్ట్. మా సైడ్ ఆడపిల్ల పుట్టినా మగపిల్లడు పుట్టినా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర ఉయ్యాల కట్టి ఉయ్యాల్లో వేసిన తర్వాత అప్పుడు ఇంట్లో సాయంత్రం పూట ఉయ్యాల కట్టి ఉయ్యాల్లో వేస్తాం. బాబుకి అయితే మేము బ్రాస్లైట్ కడియం అయితే పెట్టాము. ఫస్ట్ నా చేతిలో వేసి చూపించాం కదా, ఆ రెండు పెట్టామన్నమాట. ఇంకా బాబు అయితే అన్ని సరుకులు అయితే వేసుకున్నాడు. వాళ్ళ అక్క చిన్నప్పుడు కూడా వేసుకొని ఇంకా ఉయ్యాల ఫంక్షన్ కి అయితే రెడీ అయిపోయాడు. చెప్పుకొని ముగ్గురు వెళ్ళిపోవచ్చు. నేను వచ్చేస్తాను, పదండి ఆటోకి. మరి అలా వీళ్ళిద్దరు పదండి, మీరు పదండి. ముగ్గురు ఆటోకి వచ్చేస్తారు. ఇక్కడ కారు మీద అయితే కారులో ఏసీ ఉంటుంది కాబట్టి మా పిన్నికి మా చెల్లికి బాబుకి పాపకి మా ఆయన అయితే కారు మీద వెళ్తున్నారు. మేమైతే ఇక్కడ ఆటోకి అయితే వెళ్తున్నాము మా పెద్దమ్మలతో కలిసి. ఇంకా మేమందరం గుడికి వెళ్తున్నాము. ఇంకా మా అమ్మ వస్తే ఇంటికాడ పనులు చూసుకునే వాళ్ళు లేరనేసి మా అమ్మ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. మేము వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ చూసుకుంటానని చెప్పింది అనమాట. మేమైతే గుడికి అయితే వచ్చేసాము. వాళ్ళ అత్త మామ రావడానికి లేట్ అవుతుందట. అందుకని ఇంకా మేము వచ్చి ఇక్కడ వెయిట్ అయితే చేసాము. ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు వస్తున్నారని తెలియగానే ఇంకా మేమైతే లోపలికి అయితే వచ్చేసాము. పాతపట్నం గుడి మళ్ళీ అంతా రీమోడలింగ్ అయితే చేపిస్తున్నారు. అంతా మళ్ళీ సరిగ్గా కడుతున్నారు. వెనక నుండి తోవ ఉందనమాట. వెనక నుండి అయితే వెళ్తున్నాము. ముందు నుండి తోవ కట్టేశారనమాట. అన్ని బాగు చేస్తున్నారు, గోడలన్నీ లేపుతున్నారు అనమాట. అన్ని మంచిగా చేస్తున్నారు. పెద్దగా తీసుకొని మా పిన్ని మా చెల్లి మేమందరం ఇంకా లోపలికి గర్భగుడి లోపలికి టికెట్ అయితే తీసుకున్నాము. గర్భగుడి లోపలికి వెళ్ళి పూజ అయితే చేసుకుంటాము. అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు. తీసుకోండి. అక్కడ వేసియండి, పరిచియండి ఆ చీర మీద. తెలిసారు తెలుసు మర్చిపోయింది వంట. గిట్టు తీసా, కిట్టు తీసియా, కిట్టు తీయు, కిట్టు తీసా, కిట్టు. కౌసల్యాగర్భ సంభోగే జన్మన్య సాధారణే జాతే శ్రీ రఘునాయక దేహాదిమంగళం తస్య యజమాన్యస్య సముద్రస్య పూర్వాషాఢ నక్షత్రజాతస్య మకరస్యాస్య పేరేంటి పెట్టారమ్మా? భవ్యశ్రీహాంస్నామధేస్య తస్య క్షేమస్థైర్యదారిస్య భయ ఆయుర్వేశ్వర్యవ్యలే ధర్మాదకామోక్షదుర్విధే ఫలభూతాదివ్యే ఇష్టకామ్యే డోలారోహణం కరిష్యే.
గుడిలో ఉయ్యాల్లో వేసేసాము. వేసేసిన తర్వాత నేను మా చెల్లి మా పిన్ని పిల్లల్ని తీసుకొని ఇంకా కార్లో అయితే వచ్చేసాము ఇంటికి. ఇంకా ఎండ మామూలుగా లేదనమాట, ఊర్లో చాలా ఎండలు ఉన్నాయి. మేము ఇంటికి వచ్చేసరికి భోజనాలు కూడా వచ్చేసాయి అనమాట. ఇంకా వంట పని పెట్టుకోలేదు, బయట అయితే క్యాటరింగ్ ఇచ్చేసాము. వాళ్ళ అత్త మామ అయితే వాళ్ళు తేవాల్సిన సామాన్లు అయితే తీసుకొచ్చారు. అరటిపళ్ళు గెల, నెయ్యిలు, బిస్కెట్లు, చాక్లెట్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం కదా, రిటర్న్ గిఫ్ట్ లో వేయడానికి అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా రాగానే పిల్లడికైతే బట్టలు ఇంకా వేసే సరుకులు అన్నీ తీసేసాము. అసలు ఈ ఎండక అనేది ఉండలేడు అనమాట, అందుకే అన్ని తీసేసి ఇంకా ఫ్రీగా ఒక టీ షర్ట్ వేసి పడుకోబెట్టేసాము. ఇంకా ఐటమ్స్ లోకి వచ్చేసి వెజ్ బిర్యానీ, బియ్యం పాపడాలు, చికెన్ కర్రీ, ఇంకా వచ్చేసి ఇంకేదంటే పెరుగు చట్నీ, మళ్ళీ ఆలుగడ్డ, ములక్కాయ, శనగలు, ఇంకా టమాటా కర్రీ అనమాట. మళ్ళీ ఫ్రైలోకి వచ్చేసి దొండకాయ, జీడిపప్పు, పల్లి ఫ్రై, ఇంకా వైట్ రైస్, సాంబారు, నార్మల్ గడ్డ పెరుగులో వస్తుంది అన్నంలో వేసుకుంటారు కదా పెరుగు, గులాబ్ జాము, వాటర్ బాటిల్, ఇంకా ఇస్తరాకులు అనమాట. సో ఇవన్నీ క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము. కూర్చో మీద కూర్చోదా, కూర్చోనా, కూర్చో మీద కూర్చో. కదమ్మా అమ్మమ్మ అక్కడ ఉంది, రాలే. పెట్టలేదు అలా అన్నయ్యలే, నేనే అందరు చెందాను కానీ నేను పెద్దలాగా ఉన్నాను కదా, వాళ్ళ తమ్ముళ్ళలాగా ఉన్నారు కదా, ఇదేటే వాళ్ళకన్నా పెద్దలాగే ఉన్నాను కదా నేను. సరిపోకండి. మా పెద్దమ్మ అండి, మా పెద్దమ్మ చెప్పినావమ్మా, చిన్నప్పుడు వీళ్ళ దగ్గరే పెరిగాను నేను. అలాగే చెప్తాను. నారాయణ అనే చాలా చూపెట్టండి, ఆయన చిన్న నారాయణ ఎక్కినారు. ఫోటో తీసుకుంటాను, తీసుకొచ్చా. మరి అలా వస్తారు. భోజనాలు అయితే అందరు తినేశారు. ఇంకా అయితే ఆ బయట అయితే కొంచెం కొంచెం మిగిలితే అవన్నీ ఇంట్లోకి అయితే తీసుకొస్తున్నారు. ఇంకా మా పని మేము చేసుకోవాలి కాబట్టి ఇంకా బెలూన్స్ అయితే ఊది ఇలా ఉయ్యాలు అయితే ఏ గదిలో వేస్తామో ఆ గదిలో అయితే డ్రగ్ డెకరేషన్, నేమ్ రివీల్ బోర్డు కూడా తయారు చేసామన్నమాట. వాటి నుండి అయితే 2 days నుండి అయితే ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇప్పటికైతే పూర్తయింది. ఇంకా నేమ్ రివీల్ బోర్డుతో సహా ఇంకా బ్యానర్ కూడా చేపించాము పేరుతో, వాడి ఫోటోతో. మేము ఇక్కడ ఉయ్యాల గదిలో ఇంకా డెకరేషన్ చేస్తుంటే మా అమ్మ ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా, ఆ రిటర్న్ గిఫ్ట్లు అయితే ప్యాక్ చేస్తున్నారనమాట. అన్ని రాత్రే తీసుకొచ్చాము. ఇంకా దాంట్లో ఏమేమి వేస్తాం అనేసి ఇంకా చెప్పాను కదా, వాళ్ళ అత్త వాళ్ళు అయితే తీసుకొచ్చారు. అరటిపళ్ళు, ఇంకా నెయ్యిలు, చాక్లెట్, బిస్కెట్లు. అమ్మ వాళ్ళు వచ్చేసి స్వీట్లు అయితే తీసుకున్నారు. ఆ స్వీట్ ఒకటి, అరటిపండు, కొన్ని నెయ్యిలు, 2 చాక్లెట్లు, 2 బిస్కెట్లు అయితే ఒక్కొక్క బకెట్లు అయితే కలర్ఫుల్ గా బాగున్నాయి అనమాట. ఇంకా కొంచెం పెద్ద బకెట్లు ఇస్తే ఏంటంటే ఏవైనా వేసుకోవడానికి ఒక 10 కిలోల బియ్యం కానీ, పప్పులు కానీ, పిండిలు కానీ ఏ వేసుకోవాలన్నా వేసుకుంటారు. స్టీల్ బాక్స్ ఇస్తే ఒకరికే అన్నం పట్టినట్టు పడుతుంది కానీ అవి సేమ్ రేట్ ఉంటుంది అనమాట. అందుకే ఇంకా బకెట్లు అయితే తీసుకున్నాము. ఇంక ఈ బకెట్లు అన్నీ తీసుకున్నారనమాట. 100 బకెట్లు తీసుకున్నారు. ఆ 100 బకెట్లు అనేవి ఇంకా ఓపెన్ చేసి అన్నిట్లో వేసేస్తున్నారనమాట. ఉయ్యాలు వేయడం ఇంకా దగ్గరికి వచ్చేసింది అనమాట. టైము 4 నుంచి 6 లోపు వేసుకోమన్నారు. ఇంకా భోజనాలు అయిపోయిన వెంబటే ఈ డెకరేషను ఇంక ఈ బకెట్లు అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా ఉయ్యాట్లు వేయడానికి పెళ్లి చీర అయితే కట్టేసాము, ఉయ్యాల్లో వేస్తున్నారు.
చేప మంచిగా ఉంది ఇప్పుడే ఆడ తీసుకోండి వచ్చేంతలు అమ్మ ఇచ్చారు అయిపోయింది 3 సార్లు పొలాలు పోయండి అని పాడండి 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 పాట ఇవ్వండి వచ్చేంతలు అటే ఇంకా కొట్టారు పాడలే పాడలే పేరు ఓపెన్ అవుతుంది అందరూ చూడండి అమ్మా, అందరూ చూడండి, పేరు ఓపెన్ అవుతుంది. పట్టుకోయి పట్టుకో అదే వెళ్ళిపోతాయి చిన్నప్పుడు వచ్చిన పాడుతుంది. బోర్లు అడ్డం తీసి తీసి అవి తీసి అది ఇప్పుడు తీ అదొంట్లే అదొంట్లే భవి శ్రీహాన్స్ భవి శ్రీహాన్స్ కాదు శుక్రవారం సంతోషం తెల్లారే సంతోషం అందరికి అయ్యింది. పాట పాడేసి చూడు బొమ్మ పాట పాడాలి ఒక్క మాట పాడినా లేదు.
పేరు చూసారు కదా, పేరు అయితే భవిష్ రిహాన్స్ అని పేరు పెట్టాము. రెండు కలిపి దేవుళ్ళ పేరే అనమాట. బా అక్షరంతో భవిష్ అని పెట్టాము. భవిష్ అంటే విష్ణుమూర్తి, రిహాన్స్ అంటే సూర్యనారాయణ స్వామి, వెంకటేశ్వర కలిసి వస్తాయి అనమాట. అందుకే ఇంకా సూర్యనారాయణ స్వామికి మొక్కుకున్నారు, ఇంకా బాబు పుడితే మీ పేరు పెట్టుకుంటాం అనేసి. ఇంకా బా అక్షరం జాతకం ప్రకారం బా అక్షరం పెట్టాలి కాబట్టి ఈ రెండు కలిపి భవిష్ రిహాన్స్ అని పేరు పెట్టామన్నమాట. చాలా చక్కగా ఉంది, మాకైతే బాగుంది అనిపిస్తుంది. మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి. పేరు బాగుంది లేదా అనేసి. మాకైతే నచ్చింది, అందరికి కూడా నచ్చింది. ఇంకా వాళ్ళ అక్క పేరు చెర్మమ్మి, చరితశ్రీ, చెర్మమ్మి అని పిలుచుకుంటాము. కానీ వాడికి ముద్దు పేరు ఉండాలి కాబట్టి చేయితు అని పిలుచుకుందాం అనేసి ముద్దు పేరు అయితే చేయితు అని పిలుచుకుంటాము. కొందరు రిహాన్స్ అంటారంట, కొందరు భవిష్ అంటారంట. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు పిలుచుకుంటారు. మేమైతే చేయితు అని పిలుచుకుంటాము. ఇప్పుడు ఇవ్వలేదు నూదరికే ఇచ్చినాను. బాటలు ఒక్క బాటలు ఇంకా పిల్లలకు ఒక సీల కొట్టు. సో ఉయ్యాల ఫంక్షన్ అయితే అయిపోయింది. ఉయ్యాల్లో వేసేసాం, పేరు పెట్టేసాం. పాటలు పాడమంటే ఎవరూ పాడలేదనమాట. ఇంకా పిల్లడికైతే ఉక్కపోస్తుంది, ఊర్లో కరెంట్ కూడా లేదు. ఇంకా అంత ఫంక్షన్ అంతా అయిపోయింది. నేను కూడా మా ఊరైతే వెళ్ళిపోతున్నాను. వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. నేను ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరు ఎలా ఉందో కమెంట్ చేయండి.